హాయ్ గాయ్స్, ఎవరివన్ ఈ వీడియో పూర్తి చూడండి. మన భారతదేశం నుంచి అంటే మన ఇండియా నుంచి వెళ్ళి ఇతర దేశాలకు అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, యూకే ఇలాంటి దేశాలకు మన ఇండియా నుంచి వెళ్ళి భారతదేశం నుంచి ప్రతి సంవత్సరం చాలామంది వెళ్ళి అక్కడ చదువుకోవడానికి కానీ ఉద్యోగాలు చేయడానికి వెళ్తారు. దాని తర్వాత అక్కడ వాళ్ళు ఆ దేశం యొక్క సిటిజన్షిప్ అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, యూకే, న్యూజిలాండ్ యొక్క సిటిజన్షిప్ తీసుకున్నాక స్థిరపడతారు. ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది, కానీ 2021 నుంచి గత కొంతకాలంగా ఇది ఎక్కువైంది. అంటే ఆల్మోస్ట్ ఈ 2021 నుంచి ప్రతి సంవత్సరం ఒక 2 సంవత్సరాలు 2 లక్షల మంది మన ఇండియా నుంచి వెళ్ళి భారత నుంచి వెళ్ళి అమెరికాలో కానీ కెనడాలో కానీ వెస్ట్రన్ కంట్రీస్ అయిన యూకే, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దేశాల్లో వెళ్ళి సెటిల్ అవుతున్నారు. ముఖ్యంగా విద్యార్థులు ఇక్కడ బీటెక్ కానీ ఎంబీఏ కానీ కంప్లీట్ చేసి అమెరికా, కెనడాకు వెళ్ళి అక్కడ ఎంఎస్ అంటే పీజీ చేసి అక్కడనే జాబ్ సంపాదించుకొని అక్కడనే సెటిల్ అయ్యి ఇక్కడికి వచ్చి ఇండియాకి వచ్చి పెళ్లి చేసుకొని మళ్ళీ అక్కడికి వెళ్ళి అక్కడ స్థిరపడుతున్నారు. లేకపోతే కొంతమంది ఇండియాలో చదువుకొని ఇక్కడ ఏదో ఎంఎన్సీ కంపెనీలో పెద్ద ఎంఎన్సీ కంపెనీలో జాబ్ చేసి ఒక 6-7 ఇయర్స్ తర్వాత ఆ కంపెనీ ద్వారానే అమెరికా కానీ యూకే కానీ వెళ్ళి అక్కడ సెటిల్ అవుతున్నారు. ఇది ఈ మధ్యకాలంలో ఎక్కువైంది. ఇలా ప్రతి సంవత్సరం మన ఇండియా నుంచి 2 లక్షల మంది అక్కడ వెళ్తున్నారని తెలిసింది. నేను ఈరోజు ఒక న్యూస్ పేపర్లో చదివాను, అదే మీకు చెప్తున్నాను. అంటే ఒక రోజుకు సగటున 400 నుంచి 500 మంది మన ఇండియా నుంచి వేరే దేశాలకు వెళ్ళి అమెరికా కానీ, కెనడా కానీ, ఆస్ట్రేలియా కానీ, న్యూజిలాండ్ కానీ, యూకే కానీ వెళ్ళి సెటిల్ అవుతారని మనకు తెలిసింది. అసలు ఇలా ఎందుకు వెళ్తున్నారు, దానికి ప్రధాన కారణం ఏందని ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ముందు అమెరికా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు వెళ్ళాలని ప్రతి ఒక్కరికి కోరిక ఉంటుంది. యుఎస్ కంటే ప్రతి ఒక్కరి ఇంట్రెస్ట్ కోరిక ఉంటుంది. ఎందుకంటే యుఎస్ ప్రపంచంలోని భూమి మీద పెద్ద అగ్రరాజ్యం. అక్కడికి వెళ్ళి చదువుకోవాలి, అక్కడ వెళ్ళి స్థిరపడాలి, అక్కడ ఇల్లు కొనుక్కోవాలి, అక్కడ ఆ సిటిజన్షిప్ తీసుకోవాలని ఉంటుంది. ఇది కొంతకాలంగా ఎక్కువైంది. ముఖ్యంగా ఈ 2020-2021 జరిగిన ఎక్కువైంది. సో అమెరికాకి అందుకు వెళ్తారు. అక్కడ ఉన్న కాలేజెస్ కానీ, అక్కడ ఉన్న ఐటీ సంస్థలు కానీ, అక్కడ ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీస్ కానీ చాలా బాగుంటాయి. అక్కడ వెళ్ళి ఎంఎస్ చేసి 1 ఇయర్ కానీ 2 ఇయర్స్ కానీ అక్కడనే ఉద్యోగం సంపాదించుకొని, అక్కడనే పార్ట్ టైం జాబ్ అక్కడనే ఉద్యోగం సంపాదించుకొని, దాని తర్వాత అక్కడనే సాఫ్ట్వేర్ జాబ్, ఐటీ జాబ్ కొట్టి మళ్ళీ ఇండియాకి వచ్చి పెళ్లి చేసుకొని మళ్ళీ అక్కడికి వెళ్ళి స్థిరపడి గ్రీన్ కార్డు ఏదో ఒకటి తీసుకొని ఇది ఇలా చేయాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఎందుకంటే అమెరికా అగ్రరాజ్యం. అమెరికాలో ఉన్న ఫెసిలిటీ ఏ దేశంలో ఉండే కాబట్టి చాలామంది అమెరికా, యుఎస్ వెళ్ళని ఆసక్తి చూపుతారు. అంతేకాకుండా మన ఇండియాలోనే చదువుకొని ఇండియాలోనే జాబ్ కొట్టి ఇండియాలోని మన హైదరాబాద్లో కానీ బెంగళూరు కానీ ఒక 5-6 ఇయర్స్ పనిచేసిన తర్వాత వాళ్ళు యుఎస్ వెళ్ళి సెటిల్ అవుతున్న వాళ్ళ సంఖ్య ఈ మధ్య పెరుగుతుంది. నాకు తెలిసిన ఒక ఫ్యామిలీ కూడా వైఫ్ అండ్ హస్బెండ్ ఇక్కడ ఇండియాలో హైదరాబాద్లో ఒక కంపెనీలో జాబ్ చేసి 5 ఇయర్స్, దాని తర్వాత వాళ్ళు యుఎస్ వెళ్ళి సెటిల్ అయ్యారు. ఈ మధ్యకాలంలో జరిగింది ఇది. ఇలాంటి మన కపుల్స్ ఇలాంటి పీపుల్ కానీ అమెరికాకు వెళ్ళి సెటిల్ అవ్వడానికి చాలా ఇంట్రెస్ట్ చూపుతున్నారు. కాకపోతే ఈ మధ్యకాలంలో అక్కడ యుఎస్ గవర్నమెంట్ మార్పు చెందింది. అక్కడ డొనాల్డ్ ట్రంప్ గవర్నమెంట్ వచ్చింది. అక్కడ గవర్నమెంట్ మారిన తర్వాత మొన్న ఒక న్యూస్ తెలిసింది. ఏంటంటే అక్కడ యుఎస్ ప్రెసిడెంట్ ప్రస్తుతం అమెరికాలో సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ అమెరికాలో ఐటీ కంపెనీస్ ఆయన ఒక ఇన్స్ట్రక్షన్ జారీ చేశాడు, ఒక సూచన చేశాడు. మీరు మీ యుఎస్లో ఉన్న అమెరికాలో ఉన్న ఐటీ కంపెనీస్, సాఫ్ట్వేర్ కంపెనీస్లో ఫస్ట్ ప్రయారిటీ అమెరికా పౌరులకు, అమెరికన్ సిటిజన్స్కి ఇవ్వండి, యుఎస్ సిటిజన్స్కి ఇవ్వండి, దాని తర్వాత వేరే దేశం వాళ్ళకి ఇవ్వని తెలిసింది. ఇది ఒక రకంగా ఇండియా వాళ్ళకు కొంచెం ఇబ్బందికరమైన విషయం అయినా కూడా ఇండియా వాళ్ళు ఇంకా అమెరికా వాళ్ళకి ఆశ చెప్తున్నారు. ఇది జరిగి కేవలం 2 రోజులు అయింది. యుఎస్ ప్రెసిడెంట్ అమెరికా సాఫ్ట్వేర్ ఐటీ కంపెనీలకు ఇన్స్ట్రక్షన్ చేసి, ఇది ఆచరణ సాధ్యమవుతుందంటే పాసిబిలిటీ అవుతుందో లేదా తెలియదు, కానీ అమెరికా అధ్యక్షుడు మాత్రం అమెరికా కంపెనీలలో అంటే యుఎస్లోని ఐటీ అండ్ సాఫ్ట్వేర్ కంపెనీల్లో అమెరికా పౌరులు, అమెరికా సిటిజన్స్ మాత్రమే పంచాలని ఒక ప్రాసెస్ స్టార్ట్ చేసినట్టు మనకు తెలిసింది. నాకు తెలిసి అమెరికా ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అంత కరెక్ట్ కాదు. ఎందుకంటే అమెరికాకు వెళ్ళేది ఎవరైనా అక్కడ ఎంఎస్ చేయడంతో పాటు అక్కడ జాబ్ చేసి అక్కడ సెటిల్ అవ్వాలని, అక్కడ జాబ్ చేసి అక్కడ సెటిల్ అవ్వాలని, అక్కడ అమెరికన్ సిటిజన్షిప్ తీసుకోవాలని ఆల్రెడీ ఇప్పటికే స్టూడెంట్ వీసా మీద అనేక ఆంక్షలు పెడుతున్నారు. మళ్ళీ ప్రభుత్వం అక్కడ అమెరికాలో యుఎస్ కంపెనీలో జాబ్ చేసే వాళ్ళు కూడా అమెరికన్ అంటే అక్కడ ఇండియా నుంచి వెళ్ళే వాళ్ళు అక్కడ కొంచెం ఇబ్బంది పడతారని నాకు అనిపిస్తుంది. సో అమెరికాలో జాబ్ చేసిన వాళ్ళు అమెరికా యుఎస్ సిటిజన్తో పాటు ఇండియా వాళ్ళకు కూడా అవకాశం కల్పించాలి. ఈ విషయంలో నా అభిప్రాయం.
నెక్స్ట్ యుఎస్ అమెరికా తర్వాత అంత ఇంట్రెస్ట్ చూపే దేశం కెనడా కూడా అమెరికా నార్త్ అమెరికాలోని భాగమే. యుఎస్ పక్కకే ఉంటుంది. కెనడా వెళ్ళి అక్కడ ఎంఎస్ చేసి అక్కడ సాఫ్ట్వేర్ జాబులు చేసి అక్కడ స్థిరపడాలని అనుకునే ఇండియన్స్ పాపులేషన్ ఎక్కువ ఉంది. అంతేకాకుండా ఇక్కడ ఇండియాలో కొన్ని రోజులు సిటిజన్షిప్గా ఉండి దాని తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళి కెనడాలో కెనడాలో కానీ అమెరికా అంటే యూఎస్లో కానీ సిటిజన్షిప్ తీసుకోవాలని వాళ్ళు ఈ మధ్య ఇలాంటి వారు ఎక్కువ అవుతున్నారు ఇండియాలో. కొంతమంది ఎందుకంటే ఇక్కడ ఉన్న కొన్ని కారణాల వల్ల, భారతదేశ పరిస్థితుల వల్ల, కొన్ని ఎకనామిక్ కండిషన్ వల్ల యుఎస్ కానీ కెనడా కానీ వెళ్ళాలని కోరుకుంటున్నారు. ఇది ఇండియన్ పాపులేషన్లో ఈ మధ్యలో బాగా ఇలాంటి విషయంలో ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. కానీ కెనడా కూడా అమెరికా లాంటి దేశమే. కెనడా సేమ్ అమెరికా సేమే. కాకపోతే కెనడాలో అంత రిస్ట్రిక్షన్స్ ఏం లేవు స్టూడెంట్ విషయం మీద కానీ జాబ్ల విషయంలో కానీ. సో చాలామంది కెనడాకి వెళ్ళి అక్కడ సెటిల్ అవ్వాలని, అక్కడ కెనడా సిటిజన్షిప్ తీసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. నెక్స్ట్ అమెరికా, యుఎస్ అండ్ కెనడా తర్వాత నెక్స్ట్ ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపుతున్న దేశం ఆస్ట్రేలియా అనేది ఒక టెరిటరీలో ఖండంలో ఉంటుంది. ఆస్ట్రేలియా కూడా ఒక ఇంగ్లీష్ దేశం. ఇక్కడ ఆస్ట్రేలియా కూడా ఎంఎస్ చేసి అక్కడ సెటిల్ అవ్వాలి, లేకపోతే అమెరికాలో ఆస్ట్రేలియా కూడా ఉద్యోగం చేయాలనుకున్న సంఖ్య పెరుగుతుంది. అంతేకాకుండా ఇండియాలో వ్యాపారాలు చేసి అమెరికా, కెనడా అండ్ ఆస్ట్రేలియా వెళ్ళి అక్కడ వాళ్ళ లైఫ్ను అక్కడ స్టార్ట్ చేసి అక్కడ సిటిజన్షిప్ తీసుకునే వాళ్ళకున్న సంఖ్య కూడా పెరుగుతుంది. అమెరికా, కెనడా అండ్ ఆస్ట్రేలియా. సో మన ఇండియన్ పాపులేషన్ దీని వైపు కూడా ఇంట్రెస్ట్ చూపుతుంది. ఆస్ట్రేలియాలో కూడా కెనడా మాదిరిగానే అంత స్టూడెంట్ వీసాలపై అంత రిస్ట్రిక్షన్స్ కానీ ఏం లేవు. సో ఇది స్టూడెంట్స్ చదువుకోవడానికి చాలా కొంచెం తేలికగా అవుతుంది. ఈ లిస్టులో ఉన్న నెక్స్ట్ కంట్రీ యూకే, యునైటెడ్ కింగ్డమ్ అంటే ఇంగ్లాండ్ అంటే లండన్. ఇండియా నుంచి ఇంగ్లాండ్ వెళ్ళాలనుకునే వాళ్ళ సంఖ్య కూడా పెరుగుతుంది. ఎందుకంటే యూకే కూడా ఒక ఇంగ్లీష్ కంట్రీ. ఇక్కడికి వెళ్ళి ఇంగ్లాండ్ వెళ్ళి అక్కడ ఎంఎస్ చేసి 1 year 2 years కానీ అక్కడ జాబ్ కొట్టి, లేకపోతే అక్కడ ఒక మంచి సాఫ్ట్వేర్ కంపెనీ జాబ్ కొట్టి అక్కడ సెటిల్ అయ్యి మళ్ళీ సేమ్ అక్కడనే ఇంగ్లాండ్ సిటిజన్షిప్ తీసుకుని అక్కడ స్థిరపడాలనుకున్న సంఖ్య పెరుగుతుంది. మన ఇండియా నుంచి వెళ్ళిన చెందిన రిషి సునాక్ ఏకంగా ఇంగ్లాండ్కు ప్రధానమంత్రి అయ్యాడు. దాని తర్వాత ఇంగ్లాండ్ వెళ్ళిన వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. ఇంగ్లాండ్తో పాటు న్యూజిలాండ్ కూడా ఒక మంచి ఇంగ్లీష్ కంట్రీ. న్యూజిలాండ్ కూడా వెళ్ళాలి. అక్కడ కూడా ఈ మధ్యలో ఇండియన్స్ చాలా వెళ్తున్నారు స్టూడెంట్ వీసా కోసం కానీ జాబ్ చేయడానికి కానీ. సో ఇండియన్ పబ్లిక్ న్యూజిలాండ్ వెళ్ళడానికి కూడా ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ అండ్ న్యూజిలాండ్ ఇలాంటి దేశాలు కానీ చాలా ఈ ఫారిన్ కంట్రీస్కు, ఇంగ్లీష్ కంట్రీస్కు ఇండియన్స్ వెళ్ళి అక్కడ స్టూడెంట్ వీసాలు తీసుకొని అక్కడ జాబులు చేసి అక్కడ సెటిల్ అవ్వాలి. కానీ అక్కడ ఆ దేశాల యొక్క సిటిజన్షిప్ వారసత్వం తీసుకోవాలని మన ఇండియన్ పౌరులు ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ఈ న్యూస్ ఈరోజు ఒక న్యూస్ పేపర్లో వచ్చింది. వాళ్ళు కొంచెం నెగిటివ్లో దీన్ని ఒక గవర్నమెంట్కు గురించి నెగిటివ్గా కొంచెం దీన్ని న్యూస్ ప్రెస్ చేశారు. కాకపోతే దీనికి మెయిన్ రీజన్ ఆ దేశాలలోకి వెళ్తే, అమెరికా కానీ కెనడా కానీ ఆ దేశాలకు వెళ్తే అక్కడ డాలర్స్ ఉంటాయి. అక్కడ కరెన్సీ ఇండియా కరెన్సీ తేడా ఉంటుంది. సో అక్కడ ఎక్కువ వాళ్ళ ఇన్కమ్ ఎక్కువ పెంచుకోవచ్చు, ఎక్కువ డెవలప్ కావచ్చు, ఎక్కువ స్థిరపడవచ్చు. అంతేకాకుండా ఆ దేశాల యొక్క సిటిజన్షిప్ పొందాలని వాళ్ళు చేస్తున్నారు. ముఖ్యంగా ఇది మొత్తం కేవలం డెవలప్ అవడం కోసమే చేస్తున్నారని అనుకుంటున్నాను. స్టూడెంట్స్ అండ్ ఉద్యోగాలు చేసే వాళ్ళే కాకుండా కొంతమంది ధనవంతుల పిల్లలు వాళ్ళు ఒకప్పుడు ఇక్కడ ఇండియాలో వ్యాపారాలు చేసిన వాళ్ళ పిల్లలు అక్కడ పోయి ఆల్రెడీ యూఎస్లో చాలామంది సెటిల్ అయ్యారు. కొంతమంది ఇండియాలోని స్పోర్ట్స్ పర్సన్స్, కొంతమంది క్రికెటర్స్ ప్రస్తుతం వాళ్ళు వేరే కంట్రీలో ఉంటున్నారు. అమెరికాలో కానీ, యూకేలో కానీ, ఇంగ్లాండ్లో కానీ. ఇంకా కొంతమంది ఫ్యూచర్లో కూడా ఇండియన్ క్రికెటర్స్ అక్కడికి వెళ్ళి స్థిరపడతారని మనకు ఆల్రెడీ కొంతమంది చెప్తున్నారు, న్యూస్ వస్తుంది. సో ఇది ఇండియా నుంచి అమెరికా అండ్ కెనడా, ఆస్ట్రేలియా ఇట్లా ఫారిన్ దేశాలకు వెళ్ళి అక్కడ ఉద్యోగాలు చేస్తూ అక్కడే స్థిరపడి అక్కడే సిటిజన్షిప్ వారసత్వం తీసుకున్న వాళ్ళ సంఖ్య ఇలా పెరుగుతుందని ఈరోజు ఒక న్యూస్ వచ్చింది. దానికి సంబంధించిన నా అనాలిసిస్ అండ్ నా రివ్యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.